హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో క్లెవాటిస్ యానిమే యొక్క తెలుగు డబ్బింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ యానిమే జూలై 2న ఈవినింగ్ 5:30కి జపనీస్లో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన 20 నిమిషాల్లోనే తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ చేసింది క్రంచీరోల్. జపనీస్ రిలీజ్కి తెలుగు రిలీజ్కి కేవలం 20 నిమిషాలు మాత్రమే గ్యాప్ ఉంది. కాబట్టి ప్రతి వెడ్నెస్డే ఈవినింగ్ 5:50కి ఈ యానిమే నుండి ఒక కొత్త ఎపిసోడ్ అయితే తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అవుతుంది. మొత్తం 12 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి ఈ యానిమేలో. ఇంకా తెలుగు డబ్బింగ్ ఎలా ఉంది అని మాట్లాడుకునే ముందు యానిమే గురించి చూద్దాం. ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేయడమే ఏకంగా 45 మినిట్స్ రిలీజ్ చేశారు. దానితో స్టోరీ ఏంటి అనేది మనకు ఒక క్లియర్ ఐడియా అయితే ఈజీగా వస్తుంది. అలీసియా అనే ఒక చిన్న పిల్ల హీరో అవ్వాలని కలలుకంటూ ఉంటుంది. తను అనుకున్నట్టే పెద్దయ్యాక ఒక లెజెండరీ బీస్ట్ అయిన క్లెవాటిస్ని చంపడానికి 13 మంది హీరోల్లో తనను కూడా ఒకరిగా సెలెక్ట్ చేస్తారు. ఆ బీస్ట్ని ఎదుర్కొన్న తరువాత ఏం జరిగింది, అలీసియా ఇంకా క్లెవాటిస్ల ప్రయాణం ఎలా మొదలైంది, ఎలా ముందుకు సాగింది, ఎలాంటి మలుపులు వాళ్ళు ఫేస్ చేశారు అనేదే మిగతా స్టోరీ. ఎపిసోడ్ 1 అయితే నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. స్టోరీని ఎక్కడా ల్యాక్ చేయకుండా బాగానే ముందుకు తీసుకెళ్లారు. ఇంకా తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి క్యారెక్టర్కి తగ్గట్టు వాయిస్ యాక్టర్ని చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారు. వాయిసెస్ కూడా ఆ క్యారెక్టర్స్కి చాలా చాలా బాగా సూట్ అయ్యాయి. అలాగే వాయిస్ యాక్టర్స్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈచ్ క్యారెక్టర్కి కూడా. నాకైతే వాయిస్ యాక్టర్స్ నుండి ఎటువంటి కంప్లైంట్స్ లేవు. కాకపోతే స్క్రిప్ట్ రైటింగ్ మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. నేను స్క్రిప్ట్ రైటింగ్ బాగోలేదు అని అయితే చెప్పను, కానీ ఆ స్క్రిప్ట్ని ఇంకా బాగా ప్రజెంట్ చేసి ఉండొచ్చు. ఎపిసోడ్ అయితే మొత్తం 45 మినిట్స్ ఉంది. అందులో ఫస్ట్ 20 మినిట్స్లో అక్కర్లేని చోట్ల కూడా చాలా ఎక్కువగా ఇంగ్లీష్ వర్డ్స్ అయితే యూస్ చేశారు. నిజానికి ఆ ఇంగ్లీష్ వర్డ్స్ యూస్ చేసిన చోట కరెక్ట్గా సూట్ అయ్యే విధంగా తెలుగు వర్డ్స్ యూస్ చేసి ఉండొచ్చు. కానీ వాళ్ళు మనం క్యాజువల్గా డైలీ లైఫ్లో వాడేటట్టు ఇంగ్లీష్ వర్డ్స్ని యూస్ చేసేసారు అక్కడ. ఈ ఇంగ్లీష్ వర్డ్స్ ఇష్యూ ఒక్కటే రైటింగ్లో ప్రాబ్లం. ఈ ఇష్యూని మాత్రం పక్కకు తీసేస్తే స్క్రిప్ట్ రైటింగ్ కూడా చాలా బాగుంది. మేబీ ఫ్యూచర్ ఎపిసోడ్స్లో ఈ ఇంగ్లీష్ వర్డ్స్ని కొంచెం తగ్గించే స్క్రిప్ట్స్ రాస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఓవరాల్గా చెప్పాలి అంటే క్లెవాటిస్ యానిమే ఒక ఇంట్రెస్టింగ్ యానిమే విత్ గుడ్ తెలుగు డబ్బింగ్. మ్యాక్సిమం మీకైతే తప్పకుండా నచ్చుతుంది. ఎలాగా సైమల్ డబ్ కాబట్టి తెలుగు డబ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. డైరెక్ట్గా సేమ్ డే వచ్చేస్తుంది. జస్ట్ 20 మినిట్స్ మాత్రమే గ్యాప్ ఉంటుంది. క్రంచీరోల్ అయితే ప్రస్తుతానికి తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ 45 మినిట్స్ ఉంది. ఒకసారి ట్రై చేయండి, మీకైతే గ్యారంటీ నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.